నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆర్న, కన్సల్టెంట్ ఎట్ నెరవాటి హాస్పిటల్స్, నంద్యాల. నాకు ఒక పేషెంట్ రీసెంట్గా ఫోన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ తను 9 టైమ్స్ IUI చేయించుకున్నాను, IUI ఫెయిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి, ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి. దీంట్లో యాక్చువల్గా తను అడిగిన క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్, కానీ ఆ ఆన్సర్ అనేది చాలా పెద్ద ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే అసలు IUI ఎవరికి చేయాలో చూద్దాము. IUI చేయాలంటే కొన్ని భార్యాభర్త ఇద్దరికి కూడా ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. హస్బెండ్కి సెమెన్ టెస్ట్ చేయించుకోవాలి, వైఫ్కి వచ్చేసి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందని చూసుకోవాలి, కనీసం స్కాన్ అన్నా చేసుకోవాలి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలియటానికి. అట్లనే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవాలి, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. IUI ఫెయిల్ అయిందంటే మనం సెలక్షన్లోనే రాంగ్ సెలక్షన్ అయితే రాంగ్ పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటే IUI అనేది ఫెయిల్ అవటం జరుగుతుంది. ఇప్పుడు పేషెంట్కి థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి కరెక్ట్ కాకుండానే మనము IUI చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, షుగర్ ఉన్నా కానీ, లేదంటే ప్రొలాక్టిన్ హార్మోన్ హైపర్ ప్రొలాక్టినిమియా అంటాం, ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయన్నమాట. వైఫ్కే కాదండి, హస్బెండ్కి కూడా షుగర్ లాంటివి ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉంటాయి. షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు భార్యాభర్త ఇద్దరికి కూడా కంట్రోల్లో ఉంటే IUI సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. రెండవది HSG, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని ఎక్స్రే ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ HSG అనే ఎక్స్రే 6వ రోజు నుంచి 9వ రోజు మధ్యలో చేయడం జరుగుతుంది. ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయనుకోండి IUI చేయొచ్చు. కనీసం ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ మనం IUI చేయొచ్చు. కానీ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది, ఇప్పుడు సపోజ్ పేషెంట్కి రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది. అప్పుడు రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయిన మంత్స్ మనము IUI చేయడం జరుగుతుంది. ఒకవేళ 2 సార్లు 3 సార్లు చేశాము, ప్రెగ్నెంట్ కాలేదు, లేదు అంటే ఎక్స్రేలో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదు అంటే మనము ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయి కానీ IUI 4-5 సార్లు చేసాము. ఈ 3 కండిషన్స్ అంటే ఎక్స్రేలో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉండి IUI చేసిన 4-5 సార్లు ఫెయిల్ అయితే, లేదు అంటే 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ బ్లాక్ అయి ఉండి 2-3 సార్లు IUI చేసుంటే, లేదు అంటే 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి, అప్పుడు అంటే ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యి IUI 2-3 సార్లు కనుక చేసుంటే, 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే ఇంకా IUI చేయకూడదు. అలాంటి డైరెక్ట్గా హిస్టో లాప్రోస్కోపీ చేయించుకోవాలి. 3 కండిషన్స్. ఒకటి ఏంటంటే HSG బాగుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, అయినా IUI ఫెయిల్ అయింది, అప్పుడు హిస్టో లాప్రోస్కోపీ చేయాలి. ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది, ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు 2-3 సార్లు IUI చేసాం, ఫెయిల్ అయింది, అప్పుడు హిస్టో ల్యాప్ చేయించుకోవాలి. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అప్పుడు IUI చేయకూడదు, అప్పుడు కూడా మనము హిస్టో లాప్రోస్కోపీ చేయించుకోవాలన్నమాట. అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా, లేదంటే ఒక ట్యూబ్ ఓపెన్ ఉండి ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా IUI గనక ఫెయిల్ అయితే హిస్టో లాప్రోస్కోపీ చేయించుకోవాలి. ఎక్స్రేలో మనకి కేవలం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని మాత్రమే తెలుస్తుంది, కానీ దాని ఎనాటమీ, దాంట్లో మైక్రోసీలియా అని ఉంటాయన్నమాట, వాటి ఫంక్షన్ ఎట్లా ఉంది ఏంటి అనేది మనకి తెలియదు. కేవలం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుస్తుంది. హిస్టో లాప్రోస్కోపీ చేయడం వల్ల మనకి ఈ ట్యూబ్ ఎలా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది, ఓపెన్ ఉంది అని అది ఆరోగ్యంగా ఉందా, దానికి వాస్కులారిటీ ఎట్లా ఉంది, ట్యూబ్కి అండాశయానికి రిలేషన్ ఎట్లా ఉంది, ఏమైనా అడాషన్స్ ఉన్నాయా ట్యూబ్ చుట్టూ, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఏమైనా టీబీ సోకిందా ట్యూబ్స్కి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. అంతేకాకుండా ఎండోమెట్రియోసిస్, ఇది సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉండి చాక్లెట్ సిస్ట్లు ఉంటేనే మనకి స్కానింగ్లో ఎండోమెట్రియోసిస్ ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఎండోమెట్రియోసిస్ అన్న విషయం స్కానింగ్లో కూడా తెలియదు, ఇది కేవలం లాప్రోస్కోపీ ద్వారా తెలుస్తుంది అనమాట. మనం హిస్టో లాప్రోస్కోపీ 5-6 సార్లు IUI అయింది, లేదంటే 3-4 సార్లు IUI అయింది, IUI ఫెయిల్ అయినప్పుడు హిస్టో లాప్రోస్కోపీ చేయించుకోవడం ద్వారా ట్యూబ్స్ ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఏమన్నా టీబీ సోకిందా అన్న విషయాలు మనకి తెలుస్తాయి. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచిలో లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, గర్భసంచిలో గోడ ఏమన్నా సెప్టమ్ అంటాం, అలాంటిది ఏమన్నా అడ్డంగా ఉందా, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదు పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవేమన్నా మనకి ప్రెగ్నెన్సీ రానికుండా చేస్తున్నాయా, IUI ఫెయిల్ అయ్యేటట్టు చేస్తున్నాయా అన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, హార్మోన్స్ చెప్పుకున్నాము, HSG గురించి మాట్లాడుకున్నాము. ఇంకొకటి స్కానింగ్.
యాక్చువల్గా ఐయుఐ చేయించుకున్నప్పుడు, ఐయుఐ కాదు పిల్లలు కావడానికి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా స్కానింగ్ పీరియడ్స్ వచ్చాక సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలి సెకండ్ డే ఆర్ థర్డ్ డే అంటే, బేసిక్గా అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. పీరియడ్స్ వచ్చాక సెకండ్ డే స్కానింగ్ చేయించుకుంటే అండాశయాల్లో అండాలు 8 నుంచి 15 ఉండాలి. అట్లా 8 నుంచి 15 ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి ఐయుఐ చేస్తే. ఒకవేళ 8 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అట్లానే ఐయుఐ చేయకూడదనేం లేదు. కాకపోతే ఇట్లా 9 సార్లు 10 సార్లు, నా పేషెంట్ అడిగారు కదా 9 సార్లు చేయించుకున్నామని, అట్లా 9 సార్లు 10 సార్లు ఐయుఐ చేయకూడదు. 2 సార్లు ఓకే, లేదంటే 3 సార్లు ఓకే. ఐయుఐ కనుక ఫెయిల్ అయితే అలాంటి వాళ్ళు ఐవీఎఫ్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. రిపీటెడ్గా ఐయుఐ ఫెయిల్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందనేది స్కానే కాకుండా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఏఎంహెచ్ అని, అట్లానే FSH E2 అని హార్మోన్ టెస్ట్లు ఉంటాయి. ఇవి చేయించుకుంటే ఆమె ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, మనం ఐయుఐ ఎన్నిసార్లు చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐయుఐ కనుక ఫెయిల్ అయితే తొందరగానే 2-3 సార్లు ఐయుఐ ఫెయిల్ అవుతున్నా తొందరగానే ఐవీఎఫ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆడవారి వైపు నుంచి. మగవారి వైపు నుంచి ఏం చూడాలో చూద్దాం. ఐయుఐ అనేది మగవారికి తీవ్రమైనటువంటి ప్రాబ్లం, అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు చేయకూడదు. ఐయుఐ అనేది కేవలం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్కి మాత్రమే చెయ్యాలి. అంటే మామూలుగా అయితే 15 మిలియన్లు ఉండాలి ఒక ఎంఎల్లో, ఎజాక్యులేట్లో అంటే మొత్తం శాంపుల్లో 39 మిలియన్లు ఉండాలి. అలా కాకుండా 10 నుంచి 15 మిలియన్ల మధ్యలో ఉంటే, కౌంట్ 15 ఉండాల్సింది 10 నుంచి 15 మధ్యలో ఉంటే దాన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటారు. ఐయుఐ వీళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. 10 మిలియన్ల కన్నా కణాలు తక్కువగా ఉంటే ఐయుఐ సెట్ కాదనమాట. అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవాలి. కౌంటే కాదు, మొటిలిటీ, కదలిక ఎట్లా ఉంది, మార్ఫాలజీ, షేప్ ఎట్లా ఉంది, కణాలది కూడా ఇంపార్టెంట్. కణాల షేప్ కనుక కనీసం 4, మనం ఒకసారి స్మియర్ చూసి కనీసం 4 మంచి కణాలు కనపడాలి మార్ఫాలజీ చూస్తే. ఒకవేళ 4 కన్నా తక్కువ కణాలు, 4% కన్నా తక్కువ కణాలు నార్మల్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఐయుఐ సెట్ కాదు, ఐవీఎఫ్ చేయించుకోవాలని. రిపీటెడ్గా ఐయుఐ ఫెయిల్ అవుతుంటే మగవాళ్ళ వైపు నుంచి కణాలు ఎలా ఉన్నాయి, కదలిక ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎట్లా ఉందని చూసుకుని మనం దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి ఐయుఐ ఐవీఎఫ్. అన్నీ బాగున్నాయి, హస్బెండ్ కూడా అంత బాగుంది, కానీ రిపీటెడ్గా ఐయుఐ ఫెయిల్ అవుతుంది. అప్పుడు డిఎఫ్ఐ అనే టెస్ట్ చేయించుకోవాలి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. అంటే హస్బెండ్ స్పర్మ్ యొక్క తలలో డిఎన్ఏ అని ఉంటుంది, అది పీసెస్ ఎక్కువగా పీసెస్ అయిపోతాయి. పర్సెంట్ కనుక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ మోర్ దాన్ 25% కనుక ఉంటే అప్పుడు కూడా మనకి ఐయుఐ సెట్ కాదనమాట. ఐవీఎఫ్కి మూవ్ ఆన్ అవ్వాలి. వ్యారికోసిల్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మగవారికని ఒకటి స్కానింగ్ తీయించుకోవాలి. వ్యారికోసిల్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వ్యారికోసిల్ ఉన్నాయనుకోండి, అప్పుడు మగవారు సర్జరీ చేయించుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఇవి మగవారి వైపు నుంచి. మగవారు కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయించుకోవాలి. వ్యారికోసిల్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయించుకోవాలి. వాళ్ళ మార్ఫాలజీ, కౌంటు, కదలిక ఇవన్నీ పేషెంట్ వైపు నుంచి. ఇంతేకాకుండా హాస్పిటల్ వైపు నుంచి ఏం చూడాలో చూద్దాం. ఈ ఐయుఐలు అనేవి ఐవీఎఫ్ సెంటర్స్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్స్లో ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి ఎయిర్ ఫిల్టర్స్ వాడడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఐయుఐ శాంపుల్ ప్రిపేర్ చేస్తారో అక్కడ ఆ గదిలో ఎయిర్ క్వాలిటీ బాగుండాలన్నమాట. ఐవీఎఫ్ సెంటర్స్లో ఈ ఎయిర్ క్వాలిటీ కోసమని ఎయిర్ ఫిల్టర్స్ వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి మంచి సెంటర్స్లో ఐయుఐ చేయించుకోవాలి. ఇంకొకటి సెమెన్ ప్రిపరేషన్ అయినప్పటి నుంచి, అంటే ఐయుఐకి వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఎక్కువ టైం గడవకూడదు. ఈ శాంపుల్ వాష్ చేసినాక 1/2 hour to 40 minutes లోపల ఐయుఐ అయిపోగలగాలన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే మీరు సెమెన్ వాష్కి ఇచ్చారో అదే సెంటర్లో ఐయుఐ చేయించుకోగలిగితే ఇంకా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చోట సెమెన్ శాంపుల్ వాష్ చేయించుకుంటారు, ఇంకొక చోట వేరే డాక్టర్ల దగ్గర ఐయుఐ చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి, ఈ ఐయుఐ ఎప్పుడు కూడా స్కాన్ గైడెన్స్లో చేయాలి. అంటే స్కానింగ్ మిషన్ చూస్తా కెథటర్ పొజిషన్లో ఉందా లేదా చూసుకుంటే ఐయుఐ చేయాలి. అప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఐయుఐ చేసిన తర్వాత కనీసం 15 minutes రెస్ట్ తీసుకోగలగాలి. అక్కడే చేసిన ప్లేస్లోనే అదే హాస్పిటల్ 15 minutes రెస్ట్ తీసుకోగలిగితే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. హాస్పిటల్ వైపు నుంచి ఎయిర్ క్వాలిటీ బాగుండాలి. ల్యాబ్లో ప్రిపరేషన్ కూడా
ప్రిపరేషన్ రకరకాల పద్ధతులు ఉంటుంది. డెన్సిటీ గ్రేడియంట్, స్విమ్ అప్ టెక్నిక్స్ అని చెప్పి పేషెంట్ హస్బెండ్ సెమన్ పారామీటర్స్ని బట్టి ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ పేషెంట్కి ఏది బెస్ట్ అయితే స్విమ్ అప్ బెస్ట్ అయితే స్విమ్ అప్, డెన్సిటీ గ్రేడియంట్ బెస్ట్ అయితే డెన్సిటీ గ్రేడియంట్ అనేది చేయాలి. పేషెంట్కి తగ్గ ప్రొసీజర్తో సెమన్ని వాష్ చేసిన సెమన్ని ప్రిపేర్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్కి గర్భసంచిలో అండర్ స్కానింగ్ గైడెన్స్ ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఇంజెక్ట్ చేశాక మినిమం 15 to 20 minutes అనేది రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.